13407, Minister for Home. అధ్యక్ష అవునండి. స్టైఫండరీ క్యాడెట్ ట్రైనీ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, సివిల్ ఉమెన్ అండ్ మెన్, రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఏపీఎస్పీ పురుషులు మరియు స్టైఫండరీ క్యాడెట్ ట్రైనీ ఎస్సిటి పోలీస్ కానిస్టేబుల్స్ పురుషులు మరియు మహిళలు పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల కోసం రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు 2 నోటిఫికేషన్లు జారీ చేసిందనే విషయం వాస్తవమే. అదేవిధంగా అయితే దీనికి సంబంధించిన వివరాలు ఏంటి అని అడిగారు. స్టైఫండరీ క్యాడెట్ ట్రైనీ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ పోస్ట్ నిమిత్తం 28/11/2022 తేదీన 315 ఎస్సిటి ఎస్ఐలు, అదేవిధంగా సివిల్ పురుషులు మహిళలు పోస్టులు మరియు 96 ఏపీఎస్పీ ఆర్ఎస్ఐ ఏపీఎస్పీ పురుషులు పోస్టుల కోసం నోటిఫికేషన్ జారీ చేయడమైంది. అంతేగాక 20/12/2023 తేదీన ఎంపిక జాబితాను జారీ చేసి అన్ని పోస్టులను భర్తీ చేయడమైంది. పైన పేర్కొన్న అభ్యర్థులందరి కోసం పోలీస్ శిక్షణ కళాశాల పీటీసీ అనంతపురంలో నియామక శిక్షణ జరుగుతుంది. స్టైఫండరీ క్యాడెట్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుల్ పురుషులు మరియు మహిళలు, అదేవిధంగా సివిల్ పురుషులు మరియు మహిళలు పోలీస్ కానిస్టేబుల్ పోస్ట్ నిమిత్తం 28/11/2022 తేదీన 3580 ఎస్సిటి పీసీల సివిల్ పురుషులు మరియు మహిళల పోస్టులు, 2520 ఎస్సిటి పీసీల పోస్టుల కోసం నోటిఫికేషన్ జారీ చేయడమైంది. అంతేగాక 22/1/2023 తేదీన ప్రాథమిక రాత పరీక్ష నిర్వహించి 5/2/23 తేదీన ఫలితాలు ప్రకటించడమైనది. ప్రాథమిక రాత పరీక్షలో మొత్తం 4,58,219 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వారిలో 95,208 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. తదనుసారంగా తాత్కాలికంగా 13/3/2023 తేదీ నుండి శారీరక కొలతల పరీక్ష మరియు శారీరక సామర్థ్య పరీక్ష నిర్వహించబడుతుందని 22/2023 తేదీన ప్రకటించడమైంది. అయితే శారీరక కొలతల పరీక్ష, శారీరక సామర్థ్య పరీక్షలు శాసన పరిషత్ ఎన్నికల వల్ల వాయిదా వేయడమైనదని 13/2023 తేదీన ప్రకటించడమైనది. ఈలోగా విభిన్న వ్యక్తుల ద్వారా కొన్ని కోర్టు కేసులు దాఖలయ్యాయి. పై పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఎస్సిటీల పీసీల నియామకాన్ని నిలిపివేయడమైనది. సాధ్యమైనంత త్వరగా ఈ ప్రక్రియను తిరిగి చేపట్టడానికి అన్ని ప్రయత్నాలు చేయడమవుతున్నాయి. అధ్యక్ష, ఈ రాష్ట్రంలో కొన్ని వేల మంది అభ్యర్థులు కేవలం పోలీసు ఉద్యోగాల కోసమే ఎదురు చూసే అభ్యర్థులు ఉన్నారు అధ్యక్ష. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, అనంతపురం ఇలాంటి వెనుకబడిన జిల్లాల్లో అభ్యర్థులు పోలీసు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు అధ్యక్ష. మీకు ఒక ఉదాహరణ చెప్తా. కాకినాడ నగరంలో సంవత్సరం మొత్తం 10,000 మంది అక్కడ పోలీసు ఉద్యోగానికి సంబంధించిన శిక్షణలో ఉంటారు అధ్యక్ష. మీ ద్వారా మంత్రి గారి దృష్టికి 3 విషయాలు తెస్తున్నారు. ఒకటి, గత ప్రభుత్వంలో 2 హోంమంత్రులుగా చేశారు గౌరవనీయులు. మొదటి హోంమంత్రి గారు ప్రతి సమావేశంలో మేము 15,000 పోస్టులు భర్తీ చేస్తామని చెప్పేవారు. జరగల. చివరికి 6,100 కానిస్టేబుల్ పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చారు అధ్యక్ష. 6,100. ఇప్పుడు అది కోర్టులో ఉంది కేసు. భర్తీ మాత్రం ఏం జరగల. సో మంత్రి గారు మీ ద్వారా అడిగేది, ఒకటి, ఈ 6,100 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి సంబంధించి కోర్టు కేసు ప్రస్తుత పరిస్థితి ఏమిటి? 2, ఇంకా ఎన్ని పోస్టులు ఎస్ఐలు కానీ కానిస్టేబుల్ కానీ రాష్ట్రంలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి? 3, నూతన నోటిఫికేషన్ ఇవ్వటానికి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా ప్రయత్నం జరుగుతుందా? ఎందుకంటే దయచేసి హోంమంత్రి గారు కూడా నిరుద్యోగ అభ్యర్థుల్ని దృష్టిలో పెట్టుకోవాలని మీ ద్వారా వారిని కోరుతున్నాను. సమాజం విద్యావంతం అయ్యే కొద్దీ నేరాలు, ఘోరాలు సంఖ్య తగ్గాలి. కానీ మన సమాజంలో ఈ సంఖ్య చాలా పెరిగిపోతుంది. సరందుకు లా అండ్ ఆర్డర్ కోసం అని చెప్పి ఈ అన్ని అవసరాల కోసం పోలీస్ రిక్రూట్మెంట్ చేస్తున్నాం. అయితే ఇది ప్రతి సంవత్సరం ఎస్ఐ, కానిస్టేబుల్స్ అంటే కింద స్థాయి ఉద్యోగులకు సంబంధించి పోలీస్ రిక్రూట్మెంట్ ద్వారా ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను. అయితే ఇక్కడ విషయం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం తమ రాజకీయ అవసరాల కోసం 60 నుంచి 62 ఏళ్ళు పెంచింది. దీంతో కూడా యువతకి పెద్ద నష్టం జరిగింది. టీచర్స్, పోలీస్ రిక్రూట్మెంటే ప్రధానమైనటువంటిదిగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం
అందువల్ల ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ప్రకటించేటువంటి ఆలోచన కూడా ఈ ప్రభుత్వానికి ఉండాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. చిరంజీవి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కానీ మొన్న సాధారణ ఎన్నికల్లో కానీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందంటే యువత చాలా కీలక పాత్ర పోషించింది అధ్యక్ష. 2019 నుంచి యువత ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తే 2022 నవంబర్లో పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించి 6100 ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి 2023 జనవరిలో ప్రాథమిక పరీక్ష నిర్వహించడం జరిగింది అధ్యక్ష. 2023 ఫిబ్రవరిలో ప్రాథమిక పరీక్ష ఫలితాలు ఇచ్చారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే కానిస్టేబుల్ పరీక్షకి 4,58,000 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు అధ్యక్ష. ఫలితాల్లో 95,000 మందికి మెయిన్స్ క్వాలిఫై చేశారు. అయితే హోంగార్డ్స్ ఏం చేశారంటే మాకు సాధారణ అభ్యర్థులతో పాటు హోంగార్డ్స్ని ఇద్దరిని ఈక్వల్గా చూడకూడదు, మమ్మల్ని ప్రత్యేక కేటగిరీగా చూడాలి, మాకు కేటాయించిన ఉద్యోగాలు మాకే ఇవ్వాలి అనే ఒక కొత్త ప్రతిపాదన తెరపైకి తీసుకొచ్చి వీళ్ళు హైకోర్టుకు వెళ్ళారు అధ్యక్ష. హైకోర్టు వాళ్ళకి అనుకూలంగా తీర్పునివ్వడంతో సాధారణ అభ్యర్థుల తరపున ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వారు సుప్రీంకోర్టుకు వెళ్ళారు అధ్యక్ష. ఆ తరువాత ప్రభుత్వం దీనిపై రివ్యూ పిటిషన్ వేయకపోవడం, లాయర్ని పెట్టి సరిగ్గా కేసుని వాదించకపోవడం వల్ల ఇప్పటికీ ఆ కేసు తేలలేదు అధ్యక్ష. రాష్ట్ర వ్యాప్తంగా రాయలసీమ నుంచి చాలామంది, రాయలసీమ కానీ ఉత్తరాంధ్ర నుంచి కానీ చాలామంది నిరుద్యోగులు మాకు ఫోన్లు చేసి అడిగేది ఏంటంటే, ఒకటి, ఆ సుప్రీంకోర్టులో ఉన్న కేసుని ప్రభుత్వం తరఫున వేగంగా పాల్గొని క్లియర్ చేసి ఆ 6,100 ఉద్యోగాలు క్లియర్ చేయండి. 2, మీరు మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్తున్నారు, వేగంగా జాబ్ క్యాలెండర్ ఇచ్చి, గత ప్రభుత్వం కంటే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం భిన్నము, ఇది నిరుద్యోగులకి అనుకూలంగా ఉన్న ప్రభుత్వము అని మాటల్లో కాదు చేతల్లో నిరూపించుకోండి అని చెప్పి చాలా మంది నిరుద్యోగులు మమ్మల్ని అడుగుతున్నారు అధ్యక్ష. కాబట్టి ఈ సందర్భంగా గౌరవ హోంమంత్రి గారిని, గౌరవ మానవ వనరుల శాఖ మంత్రి వర్యులను, ఇతర మంత్రివర్యులందరినీ మేము కోరేది ఏంటంటే వేగంగా దీనిపై నిర్ణయం తీసుకొని, ఎందుకంటే వాళ్ళు ఎంత బాధపడుతున్నారంటే 5 సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ లేకపోవడంతో వాళ్ళు ఫిట్నెస్ కోల్పోతున్నారు అధ్యక్ష. ఇది యూనిఫామ్ ఉద్యోగం అధ్యక్ష. దీనివల్ల వాళ్ళు 5 సంవత్సరాల నుంచి ఫిట్నెస్ మెయింటైన్ చేయలేక చాలా బాధపడుతున్నారు. మీరు చూసే ఉంటారు పేపర్లో, ఒక అభ్యర్థి అయితే మార్నింగ్ వాకింగ్కి వెళ్ళి సడన్గా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు అధ్యక్ష. 25 సంవత్సరాల లోపల ఉన్న ఒక అభ్యర్థి. వాళ్ళ తల్లిదండ్రుల వేదన ఏంటో ఒకసారి మనం అర్థం చేసుకోవాలి అధ్యక్ష. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సుమారు 20 లక్షల నిరుద్యోగుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మంత్రివర్యులందరూ దీనిపై వేగంగా నిర్ణయం తీసుకొని నిరుద్యోగులకి మంచి భవిష్యత్తును ఇవ్వాలని నేను మీ ద్వారా కోరుకుంటున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. అధ్యక్ష, నిజంగా సభ్యులు చెప్పినట్టుగా శ్రీకాకుళం అటు సైడ్ ఉన్న వాళ్ళు కానీ, కొంతమందికి కానీ, యువతకి కానీ పోలీస్ ఉద్యోగం అంటే ఒక రకమైన ప్యాషన్ అధ్యక్ష. ఎంత చదువుకున్నా పోలీస్ ఉద్యోగం చేయాలి, ఆ కాకి చొక్కా వేసుకోవాలి అన్న ఒక తపన అయితే చాలా మందిలో ఉంటుంది. అయితే రిక్రూట్మెంట్స్ అన్నది, ఈ పోలీస్ ఉద్యోగాల్లోని ఈ నియామకాలు అనేది కొంచెం లేట్ అవ్వటం, వీటన్నిటి వల్ల యువతలోని ఒక నైరాశ్యం ఉన్నది అన్న సంగతి అయితే మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి. అది నిజమే అని చెప్పి కూడా చెప్పాలి అధ్యక్ష. ఇక్కడ మనం ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే అధ్యక్ష, అంటే నియామకాలు తొందరగా చేయాలి, నియామకాల ద్వారా తొందరగా యువతను కొంచెం ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంలో ఈ విషయం చెప్పడం జరుగుతుంది. 2014-19 మధ్య పోలీస్ సిబ్బంది రిక్రూట్ చేయడం జరిగింది. 8,629 మంది పోలీస్ రిక్రూట్మెంట్ జరిగింది సార్. కానీ ఇప్పుడు మనకి వచ్చేసరికి జాబ్ క్యాలెండర్ అన్నారు, అదన్నారు, ఇదన్నారు, యువతకు ఉద్యోగాలు అన్నారు, రకరకాలైన విషయాలను చెప్పిన తర్వాత 2019-24 మధ్యలోని 411 మంది ఎస్ఐలు మాత్రమే రిక్రూట్ చేయడం జరిగింది అధ్యక్ష. అంటే ఒకసారి ఇక్కడ విషయం అర్థం చేసుకుంటే అధ్యక్ష, రిక్రూట్మెంట్ ఒకటి, నియామకాలు అయితే ఒక అయితే పోలీసుల్లో కొరత అయితే 19,999 మంది పోలీసు కొరత ఉంది అధ్యక్ష. ఇక్కడ విషయం ఏంటంటే మనం ఇక్కడ చూసుకోవాలి, పోలీస్ సిబ్బంది మీద ఎంత ప్రెజర్ ఉన్నదన్న సంగతి మనకు కూడా అర్థమవుతుంది. రోజు రోజుకి పెరుగుతున్న క్రైమ్ కానీ, రోజు రోజుకి పెరుగుతున్న గంజాయి స్మగ్లింగ్స్ కానీ, డ్రగ్స్ విషయంలో కానీ, వాట్ ఎవర్ ఇట్ మే బి ఏం జరిగినా కూడా ఒక పక్క నుంచి విఐపి డ్యూటీస్ చేయటం, అన్ని విషయాలన్నీ కూడా చూసుకున్నా దగ్గర 20,000 మంది పోలీసులు నియామకాలు జరగాలి. వాళ్ళు తక్కువ స్టాఫ్తో ఈరోజు వర్క్ చేస్తున్నారంటే ఒకసారి మనం కూడా ఆ పోలీస్ డిపార్ట్మెంట్ వైపు నుంచి కూడా మనం కూడా కంపల్సరీగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఏదైతే 6,100 నియామకాల్లో హోంగార్డులకు సంబంధించి
గౌరవ సభ్యులు చెప్పినట్టుగా అదైతే హోంగార్డుల విషయంలో ఏదైతే 1300 మందికి హోంగార్డులకి వాళ్ళకి నియామకాలకి సెపరేట్గా ఉంచడం జరిగింది, దానిలో 300 మంది మాత్రమే హోంగార్డులు క్వాలిఫై అయ్యారు. సో మిగతా వాళ్ళందరినీ కూడా క్వాలిఫికేషన్లో మాకు చేయాలి అనే ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా కోర్టుకు వెళ్ళడం జరిగింది. వాళ్ళందరికీ కూడా హైకోర్టు సానుకూలంగా స్పందించిన తర్వాత గవర్నమెంట్ మళ్ళీ సుప్రీంకోర్టులో వేసింది అధ్యక్ష. దాని మీద కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ రివ్యూ పిటిషన్ వేయించి దానికి కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ దానికి రీబ్యాక్ అంటే దానికి ఒక పరిష్కారం చూపించి ఆ నియామకాలు కూడా త్వరగా పూర్తి చేస్తామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా అధ్యక్ష, చాలా మంది అధ్యక్ష యువగలం పాదయాత్రలో కానీ, లోకేష్ బాబు గారు చేస్తున్న యువగలం పాదయాత్రలో కానీ చాలా మంది హోంగార్డులు కూడా ఆ రోజు కానిస్టేబుల్ నియామక విషయంలో మాకందరికీ కూడా సపోర్ట్ చేయాలి అని చెప్పి గౌరవ లోకేష్ గారు కూడా ఆ రోజు రిప్రజెంటేషన్స్ ఎవ్రీవేర్ ఎక్కడికి వెళ్ళినా ఒక నియోజకవర్గంలో మినిమం 4-5 అయినా మినిమం వచ్చి ఇచ్చేవారు అధ్యక్ష. సో హోంగార్డులని కూడా పరిగణలోకి తీసుకొని ఆల్రెడీ వాళ్ళు వర్క్ చేస్తున్నారు కాబట్టి, పోలీస్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళని కూడా పరిగణలోకి తీసుకొని రాబోయే కాలంలో కానిస్టేబుల్ వ్యవహారంలో కూడా వాళ్ళని ఎలాగ మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు, వాళ్ళకి ఎలాగ న్యాయం చేయొచ్చు అనే విషయం కూడా అందరం కలిసి నిర్ణయం తీసుకుంటామని మీ అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది అధ్యక్ష. యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ పోలీసుల సమస్యల పరిష్కారం అవ్వాలని మాత్రం నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. మేడం మాట్లాడారు, కోర్టు కేసు అలా నడుస్తుంది. కొత్త నోటిఫికేషన్కి మీరు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి కొత్త నోటిఫికేషన్ ట్రై చేస్తామని చెప్పట్లా మీరు? డెఫినెట్ గా అధ్యక్ష, నేను ధైర్యంగా ఇక్కడ నుంచొని 20,000 మంది పోలీసులు కొరత ఉందని చెప్తున్నానంటే దానికి బాధ్యత తీసుకోవాల్సింది నేనే కదా సార్. ఒకసారి మా గవర్నమెంటే కదా, నేను ఇన్ ద సెన్స్ మా గవర్నమెంటే కదా అధ్యక్ష. ఎందుకంటే సుమారుగా 19,999 తక్కువ ఉన్నాయి పోస్టులు నేనే చెప్తున్నప్పుడు కంపల్సరీగా వాళ్ళ మీద అంత ప్రెజర్ ఉందని చెప్పి నేనే చెప్తున్నా. కాబట్టి కంపల్సరీగా నియామకాలకి కూడా మేము ఎక్కడా కూడా అడ్డు లేకుండా యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ నియామకాలు వస్తాయి. మీకు ఇంకో విషయం చెప్పాలండి, ఈ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ గురించి మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా. వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో తెలుసా సార్? పోలీస్ డిపార్ట్మెంట్ పరిస్థితి, వాళ్ళకి కనీసం మెయింటెనెన్స్ డబ్బులు కూడా 5 సంవత్సరాలు లేవు సార్. ఎవరితో చెప్పుకుంటారు సార్ వాళ్ళు? పక్క రాష్ట్రంలో చూస్తే 75,000 ఇస్తున్నారండి నెలకి. ఈ రాష్ట్రంలో కనీసం 8,000 ఇచ్చే నాదులు కూడా ఆవిడ లేరు సార్ పోలీస్ డిపార్ట్మెంట్ లో. ఈ 5 సంవత్సరాలు నిజంగా చెప్పాలంటే నిర్వీర్యం చేశారు పోలీసు వ్యవస్థని. కనీసం వాళ్ళకి పెట్రోల్ కూడా 120 లీటర్లు అంటే నెలకి ఎక్కడ సరిపోతుంది సార్ వాళ్ళకి? కనీసం ఫింగర్ ప్రింట్ అథెంటికేషన్, ఒక క్రిమినల్ ని పట్టుకోవాలి, ఫింగర్ ప్రింట్ అథెంటికేషన్ మిషన్స్ కూడా లేకుండా, బిల్స్ కూడా లేకుండా వాళ్ళు నిర్వీర్యం చేశారు, చేతులు కట్టేసినట్టు చేశారు. సీసీ కెమెరాస్ లేవు. సుమారుగా ఒక వైజాగ్ లోనే దగ్గర 1,500 సీసీ కెమెరాస్ పెడితే అందులో 1000 పని చేయట్లే. 500కి కూడా మనకి తిరిగి డేటా తీసుకురామంటే డేటా ఇచ్చే పరిస్థితులు లేదు. అంతవరకు ఎందుకంటే నిన్నగాక మొన్న మదనపల్లిలోని మనకి అక్కడ ఫైర్ యాక్సిడెంట్ కదా, ఇన్సిడెంట్ జరిగింది. అక్కడ కూడా సీసీ కెమెరాస్ పనిచేయకుండా చేశారు. అంటే నేనేమంటే వ్యవస్థని కంప్లీట్ గా నిర్వీర్యం చేసి పడేశారు. ఇటువంటి సిచ్యువేషన్స్ లో ఎవ్రీథింగ్ మళ్ళా బ్రిక్ బై బ్రిక్ సిస్టమ్ ని బిల్డ్ చేసుకుంటూ రావాలి ఈరోజు. అటువంటి ఇప్పుడు మాకున్న సిచ్యువేషన్స్ మీకే తెలుసు, వెహికల్స్ పరిస్థితి ఎలా ఉందో. బయటికి వెళ్తే పోలీస్ వెహికల్ కన్నా పక్కన నడిపించుకుని ఎడ్ల బండి ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. 15 సంవత్సరాలకి స్క్రాప్కి ఇవ్వాలి. ఈ రోజు వరకు వెహికల్స్ లేక ఎంత ఇబ్బంది పడుతున్నారు ఆఫీసర్స్ కానీ, కానిస్టేబుల్స్ కానీ, ఎస్ఐస్ కానీ, ఎస్ఐసోస్ కానీ. మేమేమంటామంటే పోలీసు వ్యవస్థని పునర్నిర్మించాలి. ఈరోజు 0 నుంచి స్టార్ట్ చేయాలి పోలీసు వ్యవస్థని పునర్నిర్మించాలంటే. కనీసం మిగతా డిపార్ట్మెంట్లకి కనీసం ఒక ఎంతో కొంత కనీసం ఆక్సిజన్ అందుతుంది. కనీసం ఆక్సిజన్ లేక వెంటిలేటర్ మీద ఉన్న పరిస్థితి ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది. కంపల్సరీగా మీరందరూ కూడా సహకరించండి. గౌరవ చంద్రబాబు నాయుడు గారు కానీ, ఎన్డీఏ కూటమి పవన్ కళ్యాణ్ గారు కానీ, బీజేపీ అందరం కూడా పోలీస్ డిపార్ట్మెంట్ మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెడతాం. ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ విషయంలోనే కానీ ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా చూసుకునే బాధ్యత కూడా మా గవర్నమెంట్ తీసుకుంటుంది. ఇందులో ఎక్కడా కూడా ఎవరికి తప్పు పట్టని విధంగానే మేము పనిచేసుకుంటామని మాత్రం మీకు తెలియజేసుకుంటున్నాం.